ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలండి. కార్తీక మాసంలో వచ్చే ఈ పౌర్ణమిని అందరూ చాలా ఇష్టంగా జరుపుకుంటారు. ముఖ్యంగా శివుడికి దీపాలు వెలిగించి ఆరాధన చేసి బాగా పూజలు చేస్తారు. మరి ఇలాంటి స్పెషల్ డేని మనతో పాటు సెలబ్రేట్ చేసుకోవడానికి వసంతి గారు ఇక్కడికి వచ్చేసారు. మరి కార్తీక పౌర్ణమి సందర్భంగా ఏ రెసిపీస్ ని పరిచయం చేస్తారో చూద్దాం. వసంతి గారు వచ్చారండి నల్లకుంట నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ వసంతి గారు. హాయ్ అమ్మా. వెల్కమ్ టు రారండోయి వంటలు చేద్దాం. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు వసంతి గారు? బాగున్నానమ్మా. వసంతి గారు, ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి, మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో కార్తీక పౌర్ణమి అనగానే మీ ఇంట్లో ఎలా ఉంటుంది హడావిడి? మీరు ఏమేం చేస్తారు ఆ రోజు? కార్తీక మాసం స్టార్ట్ కాగానే ఎర్లీ మార్నింగ్ బ్రహ్మీ ముహూర్తంలో లేచి స్నానం చేయడం, తులసికి దీపం పెట్టుకోవడం, అలా నెలంతా అలాగే జరుగుతుంది. కార్తీక పౌర్ణమి వరకు జరుగుతుందండి. పౌర్ణమి రోజు అంటే పొద్దున్నే స్నానం చేసి తులసి పూజ చేస్తారు ఆ రోజు. యాక్చువల్గా మా దాంట్లో ఏంటంటే విష్ణుకి చాలా ప్రియమైన మంత్ అనమాట కార్తీక మాసం అంటే. ఇంకా ఉసిరి చెట్టు పెట్టి పూజ చేస్తారు తులసి మొక్కల పక్కన. ఎందుకంటే ఈ నెలంతా విష్ణు ఏమో ఉసిరి చెట్టులో ఉంటాడట, అందుకని ఆ ఫీలింగ్ అనమాట. అయితే పక్కన పెట్టేసి పూజ చేస్తారు. కార్తీక పౌర్ణమి రోజు మ్యారేజ్ కూడా చేస్తారు మా దాంట్లో. తులసమ్మది ఇంకా కృష్ణుని పెట్టి పూజ చేసి మ్యారేజ్ చేస్తారు. తర్వాత పెళ్ళిళ్ళ సీజన్ మొదలవుతుంది చూడండి మనకు. అట్లా ఇంకా స్వీట్స్ అంటే ఆ రోజు బేసన్ లడ్డు చేస్తాము. ఇంకా నేను ఈరోజు మూంగ్ దాల్ హల్వా లాగా చేస్తాను. ఇంకా వడపప్పు చేసి తెలుసే కదా మీకు? మేము మా కన్నడలో కోసంబరి అంటాం. కోసంబరి అది చేస్తాము. ఇంకా రకరకాల వంటలు చేస్తారు, పులిహోర అవి లడ్డూలన్నీ. సూపర్ అండి. సో ఇలా రకరకాల వంటలు మీరైతే అందరం డెఫినెట్ గా బాగా చేసుకుంటాము. అండ్ మా వంటల లిస్ట్ కి ఇప్పుడు మీరు పరిచయం చేసే రెసిపీలు కూడా యాడ్ అవుతాయి. సో ఫస్ట్ మీరు పరిచయం చేసే రెసిపీ ఏంటి వాళ్ళ? ఈ రోజు పెసరపప్పు హల్వా అండి. ఓకే. మూంగ్ దాల్ హల్వా. ఓకే. సో ఐటమ్స్ చెప్పండి, ఏమేం కావాలి వీటికి? ఇది ఇలాచీ పౌడర్ అండి, ఇది రవ్వ, బొంబాయి రవ్వ, పెసరపప్పు. ఇది ఏం చేసి అంటే రోస్ట్ చేసుకొని కొంచెం వేడి చేసి నానబెట్టేసి ఇంకా మిక్సీలో బరకగా కొంచెం చేసి పెట్టాము. బేసన్ అనమాట. బేసన్ అంటే శనగపప్పు, శనగపిండి 1 స్పూను చాలు దానికి. ఇది డ్రై ఫ్రూట్స్ అండి, ఇది పెసరపప్పు, ఇది కలర్ అండి కేసర్, ఇది షుగర్, నెయ్యి. ఓకే అండి, మరి స్టార్ట్ చేద్దామా మూంగ్ దాల్ హల్వా ప్రిపరేషన్? ఓకే. సో వసంతి గారు, మూంగ్ దాల్ హల్వా ఇంతకీ చేయడం ఈజీయా కష్టమా? చాలా ఈజీ అండి. ఓకే. ముందుగా నెయ్యి వేస్తానండి, 1 2 స్పూన్ నెయ్యి వేస్తాను. ఓకే. ఇది నేను ఆల్రెడీ రోస్ట్ చేసి అంటే కొంచెం వేడి చేసి నానబెట్టి మిక్సీలో వేసి పట్టేసి తీసుకొచ్చానండి. కొంచెం బరకగా, మొత్తం పేస్ట్ కాకుండా మామూలుగా. ఇందులో ఫస్ట్ ఏమి వేద్దామంటే 1 స్పూను మన రవ్వ అండి, ఉప్మా రవ్వ. అంటే కొంచెం ఇట్లా క్రిస్పీగా రావడం, టేస్ట్ రావడానికి. ఒక 2 స్పూన్స్ వేసానండి. ఇది కొంచెం వేడి ఇది అయ్యాక సన్నగా పెట్టుకొని ఇచ్చేయాలి. ఎక్కువ వేడి పెడితే మళ్ళీ మాడిపోతుంది. ఓకే. వన్ స్పూన్ వేస్తున్నానండి. 1 to 1.5 స్పూన్ చాలు. దీన్ని కూడా కొంచెం మంచిగా రోస్ట్ చేసుకుందాం. కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుందండి. ఓకే. టేస్ట్ రావాలి కదా నెయ్యి. అవునవునండి. సో మీరు మీకు జనరల్ గా స్వీట్ ఐటమ్స్ అంటే బాగా ఇష్టమా, హాట్ ఐటమ్స్ అంటే బాగా ఇష్టమా? రెండు తింటానండి. స్వీట్ కూడా బాగానే తింటున్నాయి. ముందు అంత ఇష్టం లేకుండింది, కానీ ఈ మధ్య కొంచెం తింటున్నా బాగానే. సో మీరు ఈ మధ్య కాలంలో లేటెస్ట్ గా ట్రై చేసిన స్వీట్ ఏంటి? అంటే మీకు కొత్తగా అనిపించిన స్వీట్? స్వీట్ ఎక్కువ చేయలేదు, కానీ ఈ మధ్యలో
పిల్లల కోసం బర్గర్ పిజ్జాలు అన్ని చేస్తున్నా. ఇప్పుడు ఇది వేస్తున్నానమ్మా, పెసరపప్పు మనం ఇచ్చేసాం కదా, నానబెట్టేసి రోస్ట్ చేసి మిక్సీలో పట్టింది 1 కప్ అన్నమాట. ఓకే. దీన్ని బాగా వేయించాలి. బాగా వేయించాలి, కొంచెం కలర్ ఇది అయ్యేదాకా. ఆల్రెడీ మనం రోస్ట్ చేసుకుందాం కదా డ్రైగా, ఇప్పుడు పచ్చి వాసన అంతా పోవాలి. అప్పటి వరకు కొంచెం ఒక 5 minutes పడుతుంది. సో మీ పిల్లల కోసం బర్గర్స్ ఇవన్నీ చేస్తానని చేస్తానమ్మా. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి మేడం, ఎంతమంది కిడ్స్? 2 పిల్లలండి, 2 కొడుకులు అబ్బాయిలు. ఓకే. 2 సాఫ్ట్వేర్ లో ఉంటారు. ఓకే. పెద్ద కొడుకు పెళ్ళయింది, పెద్ద అబ్బాయిది. 2 మనవరాళ్ళు ఉన్నారు. నైస్. నెయ్యి కొంచెం తక్కువ అనిపిస్తే ఇంకొంచెం వేసుకుందాం. సో మీ మనవరాళ్ళకి మీరు చేసే ఎలాంటి డిషెస్ అంటే బాగా ఇష్టం? మా పాపకు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇష్టం. ఓకే. వచ్చా మీకు అవి చేయడం? ఇంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తాను, బర్గర్ చేస్తాను, అన్ని చేస్తాను. ఇంకా కార్తీక పౌర్ణమి తర్వాత మ్యారేజెస్ స్టార్ట్ అవుతాయి. తులసి మ్యారేజ్ చేస్తారు మా ఇంట్లో. అంటే సాధారణంగా మన సైడ్ అందరూ చేస్తారు అనుకుంటాను నేను. తులసి పూజ చేసి తులసికి కృష్ణుడికి వివాహం చేస్తారు. చిన్న విగ్రహం పెట్టేసి వివాహం చేస్తారు అనమాట. చేసి అందరిని పిలుస్తారు పక్క వాళ్ళను. ఆ కాలంలో అందరిని పిలిచేవాళ్ళు. ఇప్పుడు చాలా బిజీ ఉన్నారు అందరు, ఎవరికి టైం అంత లేదు. ఇప్పుడు పెళ్లిళ్ళు కూడా అలాగే 1-2 రోజుల్లోనే అయిపోతున్నాయి కదా. ఇప్పుడు కొంచెం కలర్ మారింది చూస్తావమ్మా, కలర్ ఇలా మారిపోయి కొద్దిగా పింకిష్ బ్రౌన్ వస్తుంది కదా. ఇప్పుడు షుగర్ వేసుకుందాం. 1 కప్పు పప్పుకి 1 కప్పు వేసుకోవచ్చు. అంటే షుగర్ కొంచెం స్వీట్ తక్కువ కావాలంటే కొద్దిగా తక్కువ. నేను కొంచెం తక్కువ వేస్తున్నా 1 కప్పు కన్నా. ఇది బాగా మిక్స్ అయిపోవాలి. ఓకే. ఒక్క 2 minutes. షుగర్ తొందరగానే కరిగిపోతుంది. అవునండి. మీరు ఇప్పుడు ఇంట్లో కొత్త వంటలు ట్రై చేస్తూ ఉంటారా అండి? అవునమ్మా, మా ఇంట్లో కొంచెం చపాతీలు పరాటాలు ఎక్కువ. ఎక్కడ నుండి మీరు ఒరిజినల్? యాక్చువల్గా కర్ణాటక. ఓకే. కానీ ఇప్పుడు పిల్లలందరికీ అలాంటివే కావాలి కదా. సో మీరు ఏమేమి లాంగ్వేజెస్ మాట్లాడతారు? మా ఇంట్లో మరాఠీ, కన్నడ, తెలుగు అన్నీ ఉన్నాయి. అన్ని మాట్లాడతారా? హైదరాబాద్ లో ఉంటాం కాబట్టి తెలుగు బాగా అలవాటు. నేబర్స్ తో వాళ్ళతో నేబర్స్ పక్క వాళ్ళు ఉంటారు కదా. ఇంట్లో అయితే ప్రాపర్ కన్నడ మరాఠీ 2 ఉంటాయి. ఓకే. ఫ్యామిలీ మాట్లాడుకునేటప్పుడు మరాఠీ కన్నడ. ఇన్లా సైడ్ కొంచెం మరాఠీ ఎక్కువ అన్నమాట. సో లాంగ్వేజెస్ పరంగా ఓకే, బట్ ఫుడ్ పరంగా చూస్తే కూడా అన్ని రకాల తింటామండి. బెంగళూరు సైడ్ రెసిపీస్ కానీ బిసిబేళ బాత్ కానీ వాంగి బాత్ అంటారు, వంకాయలతో చేస్తారు. వాంగి బాత్ కూడా. మీరు ట్రై చేసిన స్వీట్స్ అన్నిట్లో కూడా మోస్ట్ కాంప్లికేటెడ్ రెసిపీ ఉన్న స్వీట్ ఏదండి? ఫస్ట్ ఏమో కొంచెం పూరన్ పొడి వచ్చేది. పూరన్ పొడి అంటే ఏమంటారు, భక్షాలు. భక్షాలు ఇక్కడ అటు సైడ్ అప్పుడు వచ్చేది కాదు, కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది, బాగానే చేస్తుంది. భక్షాలు కొంచెం కష్టం కదండి, మామూలు టైం పడుతుంది. అలవాటు అయిపోతే ఏమంత అనిపించదు. కానీ పురణపులి అంటే అదే భక్షాలు ఇక్కడ కూడా చాలా మంది అంటే రకరకాల స్వీట్స్ చేసే వాళ్ళు కూడా భక్షాల దగ్గరకు వచ్చేసరికి మాత్రం కొంచెం ఎక్స్పర్టీజ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మొన్న ఒకసారి అది మాల్పు అంటారు తెలుసా మీకు? మాల్పు అది చేశాను, పర్వాలేదు, బాగానే వచ్చిందా. ఎంత పెద్దగా ఏం లేదండి, మైదా కలిపేసి తొందరగా చేయడమే కదా. ఇది కొంచెం కలర్ అమ్మా, ఇది కలర్ కొంచెం కలర్ వేయడానికి ఇది ఆల్రెడీ వాటర్ లో కలిపేసి పెట్టాను. ఓకే. కొద్దిగా వేస్తాను. సో మనకు ఫుడ్ కలర్ వాడడం ఇష్టం లేకపోతే దీన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చా? చేయొచ్చు. జస్ట్ కేసర్ వేయచ్చు, లేదా కలర్ ఎలిమినేట్ చేసుకోవచ్చు, ఏం లేదు. సో ఈ ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటండి ఈ రెసిపీలో? ఇప్పుడు కొంచెం యాలకుల పొడి అండి. ఓకే. ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నామా. ఓకే.
అయిపోయిందమ్మా. అయిపోయిందండి, మనం స్టవ్ ఆఫ్ స్టవ్ చేసుకోవాలి. ఆఫ్ చేసేయండి. నిజంగా నేను అనుకున్నంత కాంప్లికేటెడ్ రెసిపీ అయితే కాదండి ఇది. లేదు, Definitely గా చాలా కొంచెం- ఈజీ. ఆ. పెసరపప్పు హల్వా చాలా ఆ. తొందరగా అయిపోతుంది. అందులో మనం ఇవన్నీ రోస్ట్ చేసి ముందే మిక్సీలో వేసి పెట్టేసుకున్నాం కదా, సో మనకి ఇంకా ఈజీ అయిపోయింది ఇంకా process. ఈజీ అయిపోయింది. ఓకే కొద్దిగా నెయ్యి వేస్తాను, ఓకే. కొద్దిగా నెయ్యి వేస్తున్నాను దీనిపైన. మూంగ్ దాల్ హల్వా అంటే నాకు బాగా గుర్తుండిపోయేది ఎక్కువ నెయ్యి, మురిదైనది. ఇంకా కొంచెం డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ, ఓకే బాదాం ఇంకా కాజు కట్ చేసి వేసి పెట్టాను. ఓకే. మూంగ్ దాల్ హల్వా రెడీ అయిపోయిందమ్మా, టేస్ట్ చేసి చెప్పండి. ఓకే అండి, చూస్తున్నారు కదా మూంగ్ దాల్ హల్వా రెడీ అయిపోయిందండి. చక్కగా డ్రై ఫ్రూట్స్ అండ్ ఘీతో కూడా మనం టాపింగ్స్ యాడ్ చేసాం. చాలా యమ్మీగా కనిపిస్తుంది. టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. మూంగ్ దాల్ హల్వా తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు, ఇలాచీ పౌడర్, రవ్వ, నెయ్యి, శనగపిండి, డ్రై ఫ్రూట్స్, ఫుడ్ కలర్, పంచదార పొడి. మూంగ్ దాల్ హల్వా తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో నెయ్యి, రవ్వ, శనగపిండి, పెసరపప్పు పేస్ట్ వేసి కాసేపు వేయించుకొని తర్వాత అందులో పంచదార పొడి, ఫుడ్ కలర్, యాలకుల పొడి వేసి కలుపుకొని కాసేపు అయ్యాక సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని అందులోనే డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, మూంగ్ దాల్ హల్వా రెడీ. టేస్ట్ చేయబోతున్నానండి మూంగ్ దాల్ హల్వా. చూసి చెప్పండి మరి. తప్పకుండా. వెరీ యమ్మీ అండి, చాలా చాలా బాగుంది. సో ఈజీగా అయిపోయింది చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంది. టైం కూడా అసలు ఏం పట్టదు, 5 to 10 minutes. లవ్లీ స్వీట్ అండి. సో దీని తర్వాత మీరు పరిచయం చేయబోయే నెక్స్ట్ డిష్ ఏంటి? నెక్స్ట్ ఏంటి, పెసరపప్పు శనగపప్పు వేసి మేము కోసంబరి అంటాం కన్నడలో. ఓకే కన్నడలో కోసంబరి అంటే మీ వడపప్పు అంటారే, ఎస్ సంథింగ్ లైక్ దట్ ఓన్లీ. Okay. అందులో కొంచెం పచ్చిమిర్చి, కొబ్బరి అంతా వేసి చేస్తాం. ఓకే అండి. ఈ రెసిపీకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి. ఓకే అండి, చెప్తాను. పెసరపప్పు, శనగపప్పు, ఇది 2 ఎండుమిర్చీలు, కరివేపాకు, నిమ్మకాయ, పోపు దినుసులు, కొబ్బరి, పచ్చిమిర్చి. ఓకే అండి, సో స్టార్ట్ చేద్దామా తయారీ? ఓకే అండి, చెప్పండి ఏం చేయాలి ముందుగా. నేను ఒక బౌల్ తీసుకొని అందులో వేసేసి మిక్స్ చేసుకుందాము. ఓకే ఇది నానబెట్టాం కదా 2 hours ఆల్రెడీ. నీళ్లు తీసేసి. సో మేడం మీరు హౌస్ వైఫ్ లేకపోతే జాబ్ చేస్తారా? జాబ్ చేసేదాన్ని, ఓకే ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాను. ఓకే ఇది కొంచెం శనగపప్పు అండి, ఒక 2 స్పూన్ శనగపప్పు. ఓకే అంటే కాస్త నానబెట్టేసి కొంచెం కచ్చా పక్కగా మిక్సీలో వేసానండి. సో ఏం జాబ్ చేసేవాళ్ళు మేడం మీరు? నేను స్కూల్లో అండి వర్క్ చేశాను యాజ్ ఎ ప్రైమరీ సైన్స్ టీచర్. ఓకే కొంచెం పచ్చిమిర్చి వేస్తున్నాను. సాల్ట్ వేస్తున్నాను. ఓకే ఒక హాఫ్ నిమ్మకాయ పిండుతున్నా. ఇదంతా పచ్చిదే అమ్మా, ఇట్లా దీనికేమి మనం కుక్ చేసే అవసరం లేదు. విష్ణుమూర్తికి ఈ నెలంతా చాలా ఇష్టమైన రోజులు అనమాట. ఈ నెలంతా అయితే మనం ఒక్క దీపం పెట్టినా విష్ణుడు అంత పవర్ వస్తుంది అనమాట. ఏ కోరికైనా కోరుకుంటారనమాట. దీపాలు పెట్టి రోజు విష్ణువుని గుర్తు చేసుకొని దీపం పెడితే మనం ఏది కోరుకున్నా అయిపోతుంది అని అలా భావం అనమాట, అలా ఫీలింగ్ అనమాట. దీపం పెట్టి ఒక్క ఫ్లవర్ పెట్టినా విష్ణువుకి అంత ఇష్టం అనమాట. ఈ నెల కార్తీక పౌర్ణమి రోజు పర్టికులర్లీ స్పెషల్. ఆ రోజు ఏం పెట్టినా ఏమన్నా మొక్కుకొని అయిపోతుందని అది శాస్త్రంలో చెప్తారనమాట.
ఓకే అండి. సో మేడం ఇది వడపప్పు విషయానికి ఇప్పుడు వస్తే గ్యాస్ వెలిగించి కొంచెం తాలింపు సో మొత్తానికి రోజు మనం లేచి పొద్దునే లేచి స్నానం చేసి దీపారాధన చేసి మంత్రాలు చదువుకుంటే ఎంత పుణ్యం వస్తుంది, దానికి ఒక 100 రెట్లు ఎక్కువ పుణ్యమే వస్తుంది అంటారు, ఎక్కువ పుణ్యం వస్తుందని అని శాస్త్రాలు చెప్తున్నాయి. శాస్త్రాలు చెప్తాను. ఒక్క స్పూన్ అండి, వన్ స్పూన్ ఆయిల్ వేస్తున్నా. మీరు ఎక్కువగా ఏ దేవుడిని పూజిస్తారండి? విష్ణుని. కొంచెం పోపు దినుసులు వేస్తున్నా. ఒక్క ఎండుమిర్చి వేస్తున్నా. ఓకే. కొద్దిగా కరివేపాకు. స్లో సైజ్. మేడం మీ ఇంట్లో రెగ్యులర్ గా మార్నింగ్ టైమ్స్ లో ఎలాంటి బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఉంటాయి? మార్నింగ్ టైంలో చపాతీ, పరోటా, ఓకే, బ్రెడ్ శాండ్విచ్. ఇది వేసేస్తున్నా, ఇది తాలింపు పిండిలో వేసేస్తున్నాను. ఇది కొబ్బరి మళ్ళీ లాస్ట్లో కొబ్బరి పొడి వేస్తున్నాను. ఇది నైవేద్యం పెడతాం. ఇది ఓకే, తులసి పూజ చేస్తాం కదా ఆ రోజు, అవునండి. దానికి ఇది పెడతాం అన్నమాట. అంతేమ్మా, అయిపోయింది. ఓకే, రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. ఇది కూడా చాలా ఈజీ రెసిపీ. చాలా ఈజీ, 5 minutes, జస్ట్ 5 అంతే. minutes. ఇప్పుడు లడ్డూలు అంటే ఏమంటే మనం ముందు రోజే చేసి పెట్టుకుంటాము. ఇది కొంచెం ఆ రోజే. కొంచెం పులుపు ఎక్కువ కావాలంటే కొంచెం నిమ్మకాయ పిండుకోవచ్చు. టేస్ట్ కోసంబరి రెడీ అయిపోయిందమ్మా. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. ఓకే అండి, చూస్తున్నారు కదా కోసంబరి అండి, వడపప్పు లాంటిదే. టేస్ట్ ఎలా ఉంది అసలు నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను. ఈలోపు మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. కోసంబరి తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు, శనగపప్పు, నిమ్మకాయ, పోపు దినుసులు, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు. కోసంబరి తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నానబెట్టిన పెసరపప్పు, పచ్చిమిర్చి, ఉప్పు, నిమ్మకాయ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నూనె, పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకొని ఈ మిశ్రమాన్ని కలిపి పెట్టుకున్న పప్పు మిశ్రమంలో వేసి కలిపి అందులో కొబ్బరి తురుము కూడా వేసి కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, కోసంబరి రెడీ. కోసంబరి ఈ డిష్ ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. ఓకే అండి. చాలా బాగుందండి, ఇట్స్ వెరీ టేస్టీ అండ్ వెరీ హెల్దీ కూడా కదండి. చాలా చాలా హెల్దీ. పులుపు సరిపోయిందా? నిమ్మకాయ సరిపోయిందండి, చాలా బాగుంది. ఇట్స్ వెరీ లైట్ ఆల్సో. ఈ కార్తీక పౌర్ణమి రోజు ఇంత మంచి హెల్దీ రెసిపీస్ ని అలాగే టేస్టీ రెసిపీస్ ని మా అందరికి పరిచయం చేసినందుకు మీకు స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వసంతి గారు మీరు చెప్పండి, ఈ కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడికి రావడం ఎలా అనిపించింది? ఈ డిషెస్ ని పరిచయం చేయడం ఎలా అనిపించింది? చాలా చాలా హ్యాపీగా ఉందండి. అందరూ చాలా బాగా హెల్పింగ్, చాలా అండర్స్టాండింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరోసారి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మా తరపు నుంచి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. ఈ కార్తీక పౌర్ణమి స్పెషల్ సందర్భంగా వసంతి గారు మీకు పరిచయం చేసిన స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఇంట్లో ట్రై చేసి అందరితో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీబడీ. బై.